పేరుకి చిన్న క్రైస్తవ దేశం, కానీ సంప్రదాయాల విషయంలో భారత్ని మించిపోతోంది. ఏ దేశంలోనైనా నేరాలు కామన్, కానీ ఈ దేశంలో పొరపాటును కూడా నేరం చేయరు. ఒకవేళ చేస్తే నడి రోడ్డు మీదే వాళ్ళు అంతు చూస్తారు. మనం కార్లు గాల్లో ఎగడం సినిమాలోనే చూస్తుంటాం, కానీ ఈ దేశం వెళ్తే ఇక్కడ కార్లు 8,871 ఫీట్ హైట్ లో ఎగరడం చూస్తాం. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన దేశంలో వేశ్యలంటే ఎంత చులకనో మనకు తెలుసు, గాని ఇక్కడ మాత్రం వాళ్ళని ఆరాధిస్తారు. ఈ దేశంలో 20 ఏళ్లలోపే అమ్మాయిలు కన్యత్వం ఇచ్చేయాలి. ప్రేమ గీమ అంటే మాత్రం జైలుకు పోవాల్సిందే. ఫస్ట్ నైట్ జరగాలంటే అమ్మాయికి ఒక టెస్ట్ కూడా పెడతారు. దానికోసం అమ్మాయిలు పాము చర్మంతో పని చేస్తారా? మగవాళ్ళు ఈ దేశంకి ఎక్కువగా అందుకోసం వేస్తారా? అసలు ఇది ఏ దేశం? ఇక్కడ ఏ కంట్రీకి లేని రూల్స్ మన ఇండియన్స్ కి ఎందుకు? మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అక్కడ ఉండే ఇంకా వింత ఆచారాలు ఏంటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ దేశం ఏదో కాదు, ఆర్మేనియా. ముందుగా ఈ దేశంకి మన భారత్ నుంచి వెళ్లాలంటే వీసా, పాస్పోర్ట్ ఖచ్చితంగా అవసరం. అయితే భారత్ నుంచి ఈ దేశంకి నేరుగా వెళ్ళడానికి విమానాలు ఉండవు, కాబట్టి కనెక్టింగ్ విమానంలోనే వెళ్ళాలి. భారత్ నుండి ఆర్మేనియాకు 11 నుంచి 14 గంటల సమయం పడుతుంది. ఈ దేశం గురించి తెలుసుకుంటే, ఆర్మేనియా సోవియట్ యూనియన్ నుంచి 1991 సెప్టెంబర్ 21వ తేదీన విడిపోయి ఆ వెంటనే ఒక కొత్త చిన్న దేశంగా మారింది. ఈ దేశం యొక్క మొత్తం భూభాగం 29,800 చదరపు కిలోమీటర్ల వరకు ఉంది. ఆర్మేనియాకు సరిహద్దులో రష్యా, ఇరాన్ మరియు టర్కీలు ఉన్నాయి. ఆర్మేనియా చిన్న దేశం అయినప్పటికీ ఇక్కడ చాలా ప్రాచీన చరిత్ర మరియు అద్భుతమైన సంస్కృతులు ఉన్నాయి. అంతేకాదు ఈ దేశం ప్రపంచంలో అత్యంత శుభ్రమైన అలాగే అందమైన దేశంగా కూడా గుర్తింపు పొందింది. ఈ దేశంలో ఉన్న ప్రజలు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. అంతేకాదు వాళ్ళంత మంచి అవగాహన కలిగి ఉన్నలా కనిపిస్తారు. ఈ దేశంలో క్రైస్తవ మతం రాష్ట్ర మతంగా ఉంది. అంటే ఇక్కడ దాదాపు 97% మంది క్రైస్తవులు ఉంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రైస్తవ దేశం. ఈ దేశంలోకి క్రీస్తు శకం 301 సంవత్సరాల్లో సెయింట్ గ్రేగర్ అనే వ్యక్తి క్రైస్తవ మతాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఈ దేశంలోని ప్రతి ఒక్కరూ క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. అంటే ఇతర మతాలు చాలా తక్కువగా ఉంటాయనే అర్థం. ఇదిలా ఉంటే ఈ దేశంలో అనేక కుటుంబాలు తమ పెళ్లిళ్ల సమయంలో లేదా పండుగల సమయంలో కరాస్ అనే పెద్ద మట్టి పాత్రలో వైన్ నింపి భూమిలో పాతుతారు. అయితే ఇది కూడా తమ కుటుంబ సంతోషం కోసం, మంచి జీవితం కోసం భావిస్తారు. ఈ దేశంలో చిన్నపిల్లల మొదటి అడుగుల వేడుక చాలా ప్రత్యేకమైనది. దీంతో ఒక కత్తిని అడ్డంగా ఉంచి ఆ బిడ్డను ఆ కత్తిపైకి నడిపిస్తారు. అంతేకాదు కొన్ని పల్లెటూర్లలో పెళ్లి రోజు వరుడి కుటుంబం కోడితల నరికి ఇంటి ద్వారం దగ్గర ఉంచుతారు. ఇది దుష్టశక్తులు ఇంట్లోకి రాకూడదనే నమ్మకం వారిలో ఉంది. ఇక ఈ దేశంలో ఉన్న విచిత్రమైన విషయం ఏంటంటే, చెస్ గేమ్ గురించి ఒక సబ్జెక్టే ఉంటుంది. అవును, ప్రపంచంలో చెస్ గేమ్ ని ఒక సబ్జెక్ట్ గా మొదటిగా టీచ్ చేసింది ఈ దేశమే. అంటే అక్కడ పిల్లల సిలబస్ లో చెస్ కూడా ఒక భాగంగా చేర్చారు. అలా అక్కడున్న పిల్లలందరూ చెస్ బాగా ఆడతారు, పెద్ద పెద్ద పోటీల్లో పాల్గొంటారు. ఇక ఈ దేశస్థులు చెస్ ఒలింపియాతో పాటు 1999లో యూరోపియన్ ఛాంపియన్షిప్ మరియు ప్రపంచ టీం ఛాంపియన్షిప్ ను అనేక క్రీడల్లో గెలుచుకున్నారు. ఆర్మేనియా ప్రజలు చాలా విషయాల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్రైమ్ చేసే విషయంలోనూ వీళ్ళు బాగా ఆలోచిస్తారు. అంటే క్రైమ్ చేసే ముందు వీళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. కాబట్టి నేరాల విషయంలో ఈ దేశం చాలా వెనుకబడింది. అవును, పేరుకు కూడా ఇక్కడ నేరం జరగదు. ఒకవేళ జరిగినా సరే చాలా తక్కువగా జరుగుతాయి. అందుకే ఇది చాలా సురక్షితవంతమైన దేశంగా పేరు సంపాదించుకుంది. ఈ దేశంలో స్త్రీలు మరియు పురుషులు ఎవరు దేనికి భయపడరు. ముఖ్యంగా రాత్రి పగలోని తేడా లేకుండా చాలా ధైర్యంగా తిరుగుతూ ఉంటారు. ఇక ఆర్మేనియా పోలీసులు అధికారుల భద్రత పట్ల డ్యూటీ చాలా కఠినంగా ఉంటుంది. ఆర్మేనియాలో నేరాలకు సంబంధించిన నిబంధనలు చాలా బలంగా మరియు కఠినంగా ఉంటాయి. అయితే ఒకవేళ ఏదైనా నేరం చేసినట్టయితే ఇక వారి పని అయిపోయినట్టే, వారిని ఎవ్వరూ కాపాడలేరు. అంటే ఆ దేశం యొక్క శిక్షలు అంత కఠినంగా ఉంటాయి. ఈ రకంగా కూడా ఇక్కడ నేరాలు చేయడానికి ఎవరు ధైర్యం చూపించరు. ఇదిలా ఉంటే ఆర్మేనియాలోని ఏరివాన్ అనే నగరం ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరంగా పేరుంది. అంతేకాదు ఆర్మేనియాలోని రాజధాని నగరం కూడా. నిజానికి రోమ్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా చెప్పబడుతుంది. కానీ ఆర్మేనియాలోని ఏరివాన్ నగరం రోమ్ కంటే కూడా పాతది. ఈ నగర స్థాపన చాలా ఆసక్తికరమైంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శించడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ ని చూడాలనుకుంటే ఈ దేశం బెస్ట్ స్పోర్ట్స్ గా చెప్పుకోవచ్చు. ప్రకృతి సుందరతలో ఆర్మేనియాకి ముందు స్థానంలో ఉంది. ఈ దేశంలో అనేక రకాల పక్షుల జాతులున్నాయంటే ఇక్కడ సుమారు 530 రకాల పక్షులు ఉన్నాయి. అందులో చాలా పక్షుల్ని కేవలం ఆర్మేనియా దేశంలోనే చూడగలరు తప్ప మరే దేశంలోనూ చూడలేరు. ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాన్ స్టాప్ కార్ ఆర్మేనియాలో చూడొచ్చు. ఆ కార్ పేరు టేవ్ ఏరియల్ ట్రామ్వే.
ఈ కార్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. ఈ కార్ సుమారు 8,871 ఫీట్ హైట్ లో ఎగురుతూ ఉంటుంది. ఏటి వినగానే ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఈ కార్లో ప్రయాణించేటప్పుడు మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందట. ఇక ఈ దేశంలో చాలా అద్భుతమైన బ్రాండ్స్ కూడా తక్కువ ధరకి కొనొచ్చు. ఈ దేశంలో బాగా మద్యం తాగుతూ ఉంటారు, పైగా ధర కూడా తక్కువగా ఉంటుంది. చాలా మంది ఈ దేశంకు మద్యం తాగడానికి కూడా వస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ దేశంలో వ్యభిచారం అనేది బాగా నడుస్తుంది. ముఖ్యంగా వేశ్యగా ఉండడం నేరం కాదు అని ఆ వేశ్యలు నడిపించే బ్రోకర్స్ ని నేరస్తులుగా చూస్తారు. నిజానికి ఈ దేశం కుటుంబ విలువలకి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఇక్కడ వ్యభిచారాన్ని వ్యతిరేకిస్తారు. అంటే ఇక్కడ ఇది అనుమతి లేదు. కానీ కొన్ని చోట్ల ఇలాంటి గృహాల్ని రహస్యంగా నడిపిస్తున్నారు. కొంతమంది మహిళలు ఈ వృత్తిలోకి ఆర్థిక అవసరాల వల్ల, మరికొంతమంది బలవంతంగా వెళ్తూ ఉంటారు. ఇక ఈ దేశంలో అమ్మాయిలు 20 ఏళ్లకే తమ కన్యత్వం కోల్పోతారు. అంటే ఇక్కడ 20 ఏళ్లకే పెళ్లిళ్లు చేస్తారు. ఇక్కడ సాంప్రదాయం ప్రకారం పెళ్లికి ముందు అమ్మాయి కన్యగా ఉండాలని చాలా మంది కుటుంబాలు ఆశపడతారు. ఇప్పటికీ ఆచారం ఉంది. అంతేకాదు కొన్ని చోట్ల పెళ్లి రాత్రి తర్వాత వధువు కన్యగా ఉందో లేదో చూడడం కోసం అనేది రాతినీయమైన ఆచారాలు కూడా ఉన్నాయి. నిజంగా ఇది వింత ఆచారం అనే చెప్పాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఎవరు కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోకూడదు. అంటే కుటుంబాల ఒప్పందంతోనే పెళ్లిళ్లు జరుగుతాయి. ఒకప్పుడు ప్రేమ పెళ్లిళ్లు చేస్తే వాళ్ళని శిక్షించేవారు. కానీ ఇప్పుడు పిల్లల ప్రేమ పెళ్లిళ్ల విషయంలో తమ పెద్దల్ని ఒప్పిస్తూ చేసుకుంటున్నారు. ఇక ఈ దేశంలో ఉన్న కొన్ని పల్లెటూర్లలో కొంతమంది ప్రజలు తాము చర్మాన్ని తీసుకుని చిన్నపిల్లలకు వయసులో ఉన్న అమ్మాయిలకు ఇలా వారి శరీరానికి అంటే చేతిగోళ్లకు, మెడకి, నడుముకి దగ్గర చుట్టేవారు. అంటే దీనివల్ల వాళ్ళు బలంగా పెరుగుతారని, చర్మ సమస్యలు పోతాయని, ఇతర శక్తులు దగ్గరకు రావని నమ్ముతూ ఉంటారు. ఇది మానేశారు. ఆర్మేనియా యొక్క అందం, ఇక్కడ సంస్కృతి, ఇతిహాసం మరియు ఇక్కడ ప్రజల ప్రవర్తన చాలా ప్రత్యేకంగా ఉంటుందనే చెప్పాలి. ఈ దేశంలో ఉన్న యవా నది దగ్గర అపూర్వమైన శిల్పకళలుంటాయి. పైగా ఆర్మేనియాలో సందర్శించదగిన ఉత్తమ ప్రదేశాల్లో ఇదొకటి. ఈ స్థలం క్రీస్తు పూర్వం 782 సంవత్సరాల్లో ఏర్పడింది. అలాగే ఎవాన్ నగర పర్యటన వచ్చే టూరిస్టులకు ఎన్నో ఆశ్చర్యాలను కలిగిస్తుందనే చెప్పాలి. ఇక్కడ మీరు ప్రపంచ ప్రఖ్యాత శిల్పకళని చూడగలరు. ఇవే కాకుండా ఈ ప్రదేశంలో అట్రాక్ట్ చేసే విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. అంతేకాదు హ్యాపీగా క్యాఫేలు, రెస్టారెంట్లు మరియు పార్కులు కూడా చాలానే ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ దేశం జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలం, అలాగే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో ప్రకృతి పరంగా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ దేశంలో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అదే ప్రదేశాలకు తప్పక చూడాల్సినవి అవే అని చెప్పాలి. ప్రకృతి అందాల దగ్గర నుంచి చూడాలనుకుంటే ఇక్కడ ఉండే 7 సరస్సు దగ్గర దొరుకుతుంది. ఈ సరస్సు చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులు మెయిన్ గా ఈ ప్లేస్ చూడకుండా ఈ దేశం నుంచి వెళ్లలేరు. ఇక రేవన్ నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న 7G అనే ప్రదేశం కూడా మరింత అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ ప్రదేశం దాదాపు 1900 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. పైగా దీనిని ఆర్మేనియా దేశ ప్రకృతిలోని ఒక మైల్ స్టోన్ గా చెప్పుకుంటారు. ఇక గార్నీలో ఉన్న క్లాసిక్ మందిరాన్ని కూడా మంచి ఆకర్షణీయమైన ప్లేస్. ఆర్మేనియాలోని కోటాయుక్ ప్రావిన్స్ లో ఉన్న గార్నీ శాస్త్రీయ మందిరాలు మరియు ఇతర ప్రముఖ ఆకర్షణల కేంద్రంగా ఉంది. ఇక్కడ అనేక రహస్యమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ దేశ వింత ఆచారాలు. మరి ఈ దేశం గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి.